నమస్తే. వణకం అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఏంటి ఈ అమ్మాయి బండి మీద ఎళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుందని అయితే అనుకుంటున్నారు కదా! ఏం లేదండి. యాక్చువల్లీ మా కాలేజీలో సంక్రాంతి సంబరాలయితే చేస్తున్నారండి. యాక్చువల్లీ ఇది సంక్రాంతి సంబరాలు కాదు. ఇది ఫ్రెషర్స్ పార్టీ అండి. సో, మాకు వెల్కమ్ చేస్తూ మాకు పార్టీ అయితే ఇస్తున్నారు మా సీనియర్స్ అయితే. ఫ్రెషర్స్ అయితే మామూలుగా ఒక 2 అవర్స్‌లో అయిపోద్ది. ఒక ప్రిన్సిపల్ వస్తారు, లెక్చరర్స్ వస్తారు. ఒక 2 మినిట్స్ స్పీచ్ అలా ఇస్తారు. ఆ తర్వాత జస్ట్ నార్మల్‌గా వెల్కమ్ చేసేస్తాము అయిపోద్ది అని చెప్పేసి మా సీనియర్స్ అలా చేయకుండా యూనిక్‌గా అయితే ఆలోచించారు. మాకైతే మంచిగా గ్రాండ్‌గా అయితే వెల్కమ్ చేస్తున్నారు మమ్మల్ని అయితే. సో, వాళ్ళైతే మంచిగా సంక్రాంతి సంబరాలు అని పేరు యాడ్ చేశారంతే పార్టీ అయితే మాకైతే వాళ్ళు ఇస్తున్నారు. సో, అందులో భాగంగానే ఈ రంగోలీ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్‌లో ప్రైజెస్ కూడా ఉన్నాయంటండి. ప్రైజెస్ ఓన్లీ గెలిచిన వాళ్ళకి మాత్రమే కాదు, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికైతే గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారంట. మరి నేనైతే పార్టిసిపేట్ చేయట్లేదు. మీరు కంగారు పడకండి, మనకంత సీన్ లేదు. సీనియర్స్ అయితే ఒక్కొక్కరికి 1½ అవర్ టైం అన్నారు. కాకపోతే 2 అవర్స్ అయితే ఇచ్చారు. చాలా మంచోళ్ళు మా సీనియర్స్ అయితే. టైమ్ లిమిట్ వచ్చేసి 1½ అవర్ అని అయితే చెప్పారు. 1½ అవర్ కాదు, 2 అవర్స్ దాటేసింది. మంచోళ్ళు మా సీనియర్స్, చాలా మంచిగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. మంచిగా టైం సరిపోదు అని చెప్పేసి ఇంకా టైం అయితే ఇచ్చారు. సో, మేమైతే మా డెస్టినేషన్‌కి అయితే రీచ్ అయిపోయామండి. మేమెళ్ళేసరికి మా సీనియర్స్ అయితే అక్కడే ఉండి అరేంజ్‌మెంట్స్ అయితే చూసుకుంటున్నారు. సో, మేమెళ్ళాము. వాళ్ళొచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని, ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి బ్లాక్స్ కింద అయితే వాళ్ళకి అరేంజ్ చేసేసి అయితే ఇచ్చేసారండి. సో, వాళ్ళందరూ మంచిగా అయితే ముగ్గులు చాలా పెట్టారండి. మీరైతే చూస్తూ ఉండండి. నేను ఇంకా ఇవి అప్డేట్ చేస్తాను. వాళ్ళైతే ఎవరైతే కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ రంగోలీ వేయడానికి బ్లాక్స్ అయితే అరేంజ్ చేసేసి ఇచ్చేసారు. వాళ్ళైతే చాలా మంచిగా పెట్టారండి. చూస్తున్నారు కదా ఎంత పెట్టారో. మీకు కూడా ముగ్గులొచ్చా? అయితే నాకు కామెంట్‌లో చెప్పండి.